నమస్తే, మీరు చూస్తున్న టీవీ1, నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగున చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు దళిత ఉద్యమ నాయకులు ఎర్రమల రాములు గారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి రాములు గారు. నమస్కారం అండి. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు గత 20 సంవత్సరాలుగా దళిత ఉద్యమాల్లో ఉన్నారు. మంచి యాక్టివ్ రోల్గా ప్లే చేస్తున్నారు మీరు. రాములు గారు, మీరు చెప్పండి, మీకున్న అనుభవంతో చెప్పండి, ఈ మెజార్టీ ప్రజలు ఎందుకు రాజ్యాధికారానికి స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా కానీ ఎందుకు రాజ్యాధికారం సాధించలేకపోతున్నారు, మీరు చెప్పగలుగుతారా? భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ ఓటు యొక్క విలువను గత 65 సంవత్సరాలుగా అగ్రకుల పాలకులు పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో దళితుల్ని ఓటు యొక్క విలువల్ని ఏ రోజు కూడా వారి యొక్క విలువలను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయలేదు. ఆ కారణంగానే దళితులు ఓటు అని అంటే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఓట్లలో ఆ 18 రోజుల ప్రచారంలో వాళ్ళకు దొరికేటువంటి ఉపాధి, దానికి సంబంధించినటువంటి ఓటు రోజు ఇచ్చేటువంటి బిర్యానీ ప్యాకెటు, ఆ మందు ప్యాకెట్లు, ఆ రోజు ఇచ్చేటువంటి 100-500 ఇచ్చేటువంటి డబ్బులకు అమ్ముడుపోయేటువంటి ఓటు హక్కుగా మాత్రమే ప్రజల్లో ఎక్కువ ప్రచారం అయిన కారణంగా అసలు ఓటు ద్వారా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించేటువంటి ప్రజాప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటున్నాం. వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దళిత జాతి బహుజనులకు సంబంధించినటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి ఈ ప్రజాప్రతినిధులకు ఉన్నది అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఈ రోజున కూడా చెప్పని కారణంగానే వాళ్ళు యంత్రాలుగా, ఓట్లేసే యంత్రాలుగానే మాత్రమే పరిమితమై కారణంగానే ఈ రోజున దళితులు, బహుజనులందరూ కూడా వెనుకబడి ఉన్నారు అనేటువంటిది చారిత్రక సత్యం. అంటే రాములు గారు, మీరు చెప్పింది వాస్తవం. అంటే అమ్ముడు పోతున్నారు అని మీరు ఒక మాట అంటున్నారు. అమ్ముడు పోతున్నారు అనే కన్నా వాళ్ళు కొనుక్కుంటున్నారు అని కూడా భావించవచ్చు. అంటే వీళ్ళని మభ్యపెట్టి ఓట్లు అంటేనే రాజకీయం అంటేనే ఇది, ఎన్నికలు అంటేనే ఇది అనే ఒక పరిస్థితిని క్రియేట్ చేసి, అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని క్రియేట్ చేసి, కావాలని డబ్బు లేనిదే అసలు ఎన్నికల్లో పాల్గొనలేమో అనే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి వీళ్ళందరినీ మభ్యపెట్టి ఇట్లా చేస్తున్నారని కూడా మనం భావించవచ్చా? అయితే ఇంకొక రకమైనటువంటి వాస్తవం కూడా ఏంటంటే ఇది, ఇవాళ ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్యం అనే విలువలో ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యాపారంలో పెట్టుబడిదారుడు ఎంత పెట్టుబడి అయితే పెట్టగలుగుతాడో ఆ పెట్టుబడిని ఆశించినటువంటి క్రమంలో దాని మీద అదనపు లాభాన్ని పొందే విధంగా, అట్లనే రాజకీయాలకు వచ్చిన ప్రతి నాయకుడు మొదటిసారి ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే, రెండోసారి ఎలక్షన్లో పాల్గొనేటప్పుడు 10 కోట్లు ఖర్చు పెడితే, మరోసారి ఎలక్షన్లో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రజలకు చైతన్యం రానివ్వాలి, చైతన్యం ద్వారానే వీళ్ళ రాజ్యాధికారానికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి లక్ష్యాన్ని పూర్తిగా రాజకీయ నాయకులు పక్కకు పెట్టేసి వాళ్ళను ఓట్లు కొనుక్కునేటు వ్యక్తులుగా మాత్రమే తయారు చేస్తారు తప్ప ప్రజాస్వామ్య విలువలకు, ఓటు యొక్క విలువలకు, భారత రాజ్యాంగంలో పౌరుడికి ఇచ్చినట్టు ప్రాథమిక హక్కు ఓటు అనేటువంటి విషయాన్ని ఏ రోజున కూడా ఏ రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా దాన్ని ప్రచారం చేయని కారణంగా ఓటేసి యంత్రాలుగా మాత్రమే దళితులు మారిపోయారు. ఆ మారి ఉన్న ఆ భ్రమలో ఉన్న కారణంగానే వీళ్ళు 65 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఒకే సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న దానికి దుర్మార్గమైన పరిపాలన విధానంలోకి ఇది నెట్టబడుతున్నది. అంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చూస్తే నిజంగా ఈ బహుజనులు కానీ దళితులు ఇప్పటివరకు రాజ్యాధికారం వైపు అసలు ప్రయత్నాలు చేసినట్టు కూడా లేదు. ఎక్కడో 1 సంవత్సరం 2 సంవత్సరాలు తప్ప మన రాష్ట్రంలో చూసుకుంటే 2 సంవత్సరాలు అంజయ్ గారు అంతే తప్ప పెద్దగా ఏం కనపడదు. అలాగే కేంద్రంలో కూడా మనం చూస్తే ఒక కుటుంబ సభ్యులే చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసినట్టు పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కృపాకర్ గారు లైన్లో ఉన్నారండి. కృపాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రాములు గారు ఉన్నారు. నమస్తే నమస్తే కృపాకర్ బ్రదర్, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి అన్న. ఇప్పుడన్నా ఈ ఓట్లు కొంటున్నారు అని చెప్పి అంటున్నాము. అవును, మనమేమో ఎలక్షన్ వస్తూ ఉన్న 5 సంవత్సరాలు మనమేమో దళిత ఉద్యమాన్ని, అంబేద్కర్ జయంతులు అన్ని జరుపుతూ ఉన్నాము. అది ఎలక్షన్ రాగానే మళ్ళీ ఆ ఓట్లు అమ్ముకునే దాన్ని, లేదంటే వాళ్ళు సారాయిపోతుందని మనం దాన్ని అరికట్టలేకపోతున్నాం. అదే దళితుల్ని వాటి నుంచి తప్పించడం కోసం మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నా?
ఓకే థ్యాంక్ అది యూ. ఒకసారి చూడండి. తర్వాత అంబేద్కర్ జయంతి వర్ధంతులు ఆ రోజు వరకే కాకుండా అవునండి. నిత్యం అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు అవన్నీ కూడా జనంలో కలిగేట్టుగా కొంచెం ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్న. రేపు 14 కనీసం మనం 10% ఓట్లన్నా మనం చీల్చుకోకపోతే అవును. తర్వాత మన దళితులకి మనం మనుగడ చేయలేము. తర్వాత అంబేద్కర్ కి ఆయనకి మనం న్యాయం చేసేవాళ్ళం కాదని చెప్పి నా ఉద్దేశం అన్న. ఓకే థ్యాంక్ యూ కృపాకర్ గారు. మంచి ప్రశ్నలు ఏమనెత్తారు మీరు. రాములు గారు, కృపాకర్ గారు ఏదైతే చెప్తున్నారో అది కేవలం జయంతులకు వర్ధంతులకి పరిమితం అవుతున్నారు. అలాగే మీరు చెప్తున్నట్టుగా ఈ ఎన్నికల ప్రక్రియలో మీలాంటి లీడర్స్ కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, కళాకారులు కానీ వాళ్ళ రోల్ ప్లే చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కేవలం జయంతి వర్ధులు జరుపుకోవడం, ఘనంగా జరుపుకోవడమే తప్ప నిజంగా అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నట్టుగా ఎవరు కనపట్లేదు అనేది కృపాకర్ గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అయితే దానికి లింక్గా ఇంకోటి అడుగుతాను నేను. దళితులకు రాజ్యాధికారం ఎట్లా అంటే వస్తేనే అభివృద్ధి మనం పొందే అవకాశాలు ఉంటాయంటారా? అవునండి. ఇప్పుడు ఒకటేంటంటే 60 సంవత్సరాలుగా పరిపాలనలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొన్ని ఆర్థిక సమస్యల మీద పరిష్కారం చేసే క్రమంలో కొంత బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. ఎస్సీలకు వచ్చేసి 16.2% బడ్జెట్ జనరల్ బడ్జెట్లో కేటాయిస్తారు. అట్లాగే ఎస్టీలకు వచ్చేసి 6.6% ఇస్తున్నారు. ఈ 6 ఇచ్చేటువంటి 23 పాయింట్స్ ఉన్నటువంటి అమౌంట్ని పూర్తిగా దళితుల కోసం ఖర్చు పెట్టకుండా గత ఈ 20 సంవత్సరాలలో రమారమి 21,000 కోట్ల రూపాయలని వేరే శాఖలకు మళ్లించేసి సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా పశువులు నివసించేటువంటి కొట్టాల కంటే హీనంగా మార్చేసి దళితుల కోసం, విద్య కోసం, అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామని చెప్పని పబ్లిసిటీ చేసుకొని పేపర్ల ప్రకటన వరకు మాత్రమే పరిమితం అవుతున్న తప్ప వాస్తవికంగా ఒక విద్యార్థినికి శాస్త్రీయ పరంగా, ఒక విజ్ఞానపరంగా అభివృద్ధి చేసినట్టు చరిత్ర ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళ మాతృభాషలో ఎంతో కొంత మేరకు విద్య నేర్పాలనేటువంటి అంశాన్ని కూడా ఏదైనా పక్కకు పెట్టేసి నిర్బంధ విద్యా చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైన కారణంగా ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ వ్యవస్థలకు పర్మిషన్లు ఇచ్చేసి నిలువున దోపిడీ చేసుకోవడానికి యథేచ్ఛగా లైసెన్సులు ఇచ్చేసి భారతదేశం మీద, రాష్ట్రాల మీద ఒక ఆధిపత్య పోరులో, ఆధిపత్యపు యొక్క విధానాలకు అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలో దళితుల్ని పావులుగా చేసి, దళితుల్ని బలి పశువులుగా చేసి వాళ్ళల్లో రాజకీయ చైతన్యం రాకుండా చేసేటువంటి క్రమంలో ఇవాళ అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. దీన్ని ప్రధానంగా మనం మిత్రుడు చెప్పినట్టుగా వాస్తవికంగా ఏంటంటే అంబేద్కర్ గారు, పూలే గారు, పెరియార్ రామస్వామి గారు, సాహు మహారాజ్ గారు మరి అలా వాళ్ళ జయంతులు, వర్ధంతుల్ని జరుపుకోవడం వరకే పరిమితం చేస్తున్నారు. అది కొంతమంది వ్యక్తుల వరకే పరిమితం అయిపోయింది తప్ప పబ్లిక్లకు ఆ విషయం పోవట్లేదు. ఇవాళ రాముడు, కృష్ణుడు, యేసు ప్రభువుకు సంబంధించిన సాహిత్యం ఎంత అయితే ప్రజల్లోకి పోతా ఉందో ఆ